మీకు ఒక ఫోటో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఇతని కాలు మీద కాలేసి తొక్కేశారు. కాలు వెనక్కి తిరిగిపోయింది. ఇతని పేరు ఏంటో తెలీదు, ఎవరో తెలియదు, కానీ ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వచ్చాడు. ఇతని కాలు వెనక్కి తిరిగిపోయింది, మొత్తం ఇట్లా వెనక్కి తిరిగిపోయింది. అంటే ఎంత పాశవికంగా, కనీసం ఒక 10-20 మంది అతని కాలు మీద కాలేసి తొక్కుకుంటూ వెళ్తే తప్ప ఇంత డ్యామేజ్ జరగదు ఒక మనిషికి. ఇంత డ్యామేజ్ జరిగింది అంటే కనీసం 10 మంది కాదు, ఒక 50-60 మంది తొక్కుకుంటూ పోయారు. అంటే కింద మనిషి ఉంటే కూడా చూడకుండా అతని కాలు దీంతో విలవిల్లలాడిపోతూ ఉన్నా కానీ తొక్కుకుంటూ పోతూనే ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో పాల్గొనే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కార్యకర్తలు చూసుకోండి. ఇతని పేరేంటో తెలియదు, అతని ఊరేంటో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, నాకు తెలియదు. అక్కడ మరి లోకల్గా ఉన్న వాళ్ళకి తెలిసేమో కానీ నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. నాకు ఫోటో పంపించి మా రిపోర్టర్ ఒక ఆయన క్యాప్షన్ పంపించాడు, ఇట్లా ఉన్నది అని. అంటే ఎంత పాశవికంగా, కాళ్ళ కింద మనిషి నలిగిపోతున్నా కానీ చూసుకోనంత మైకంలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనేవాళ్ళు. ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. అవును సార్, ఇది ప్రజలో లేకపోతే ఇది పోలీసులో ప్రభుత్వం ఎంత చెప్పినా కాదు సార్, ప్రజలకు వాళ్ళే రియలైజ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, ప్రజలు ఎవరికి వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, నాకు జగన్మోహన్ రెడ్డి అతనే ఇప్పటికి చాలాసార్లు చెప్పాడు కదా, నా కోసం అందరూ ఎగబడి వస్తుంటే పోలీసులు ఆపుతున్నారని. ఎగబడి వస్తున్నది ఇది, ఇటుంటుంది ఎగబడి వచ్చింది. ఇంతమంది వచ్చి ఒక 15 మంది జగన్మోహన్ రెడ్డి కారు వేళ్లాడబడుతుంటే కారు పట్టుకొని వేళ్లాడుతుంటే వీళ్ళని దించిన నాదుడు లేడు. ఇక్కడి నుంచి ఒక లీడర్ పడిపోయాడు, వైసీపీ నాయకుడు దొరక్క పడిపోయాడు. అతని పరిస్థితి ఎట్లుందో కూడా తెలియదు. అంటే జాగ్రత్తగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి వస్తున్నదే ఆ ప్లాన్, పోలీసులకి ఇచ్చిన రూటుని తప్పి వేరే రూట్లోకి వస్తున్నదే ఇటువంటి ఇబ్బందులు కల్పించటానికి. ఎవరికి? పోలీసులకి ఏముంది, పోలీసులు పోతే ఆ పక్క జరుగుతారు, పోతావు నువ్వు. కార్యకర్తలకి, తన దగ్గరికి వచ్చే కార్యకర్తలకి ఇబ్బంది కలిగించి వాళ్ళల్లో వాళ్ళు ఘర్షణ పడేలాగా చేసి, ఒకడు కింద పడిపోతే వాడిని తొక్కుకుంటూ వెళ్ళేలాగా చేసి, ఎవడన్నా పూలు చల్లటానికి వస్తే సింగయ్య లాంటి వాడిని కారు కింద పడిన తర్వాత వాడిని తొక్కుకుంటూ పోయి ఇటువంటివి చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి, పోలీసుల నైతికతను దెబ్బతీయటానికి ఈ ప్లాన్ వేసుకుంటూ వస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికైనా సరే, ఏ టూర్లో అయినా ఇదే ప్లాను, ఇదే ఈవెంట్ మేనేజ్మెంటు. ముందర 10 రోజుల ముందర వెళ్ళటం, అంతా ఈవెంట్ మేనేజ్ చేయటం. ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి, పోలీసులకు తెలియకుండా సీక్రెట్గా ఎట్లుండాలి, పోలీసుల్ని ఎట్లా ఏమార్చాలి. మీరేమన్నా నేరస్తులా? పోలీసుల్ని ఏమార్చి దొంగతనం చేసినోడు పోలీసులకు దొరకకుండా పారిపోతాడు. అది వాడు దొంగ కాబట్టి అట్లా చేశాడు అనుకోవచ్చు. మరి మీరెందుకు పారిపోతున్నారు? పోలీసులకి ఒక రూట్ ఇచ్చి ఇంకో రూట్లో వెళ్ళటం ఏంటి? మిమ్మల్ని ఏమనుకోవాలి, ఏమని చెప్పాలి, మిమ్మల్ని ఏమని వర్ణించాలి? అందుకని జగన్మోహన్ రెడ్డి నేను వస్తున్నా అని పిలిపిస్తే ఆ ఊళ్ళో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఊళ్ళో ప్రజలు జాగ్రత్తగా లేకపోతే ఇట్టగా జరుగుతుంది. కేవలం 500 మందికే పర్మిషన్ ఇచ్చారు, రైతులు నష్టపోయిన వాళ్ళు 500 మందే ఉంటారా అని చెప్పి అంటమే కాకుండా ఎప్పుడూ చెప్పే మాటే, నాకు ఈసారి కూడా సెక్యూరిటీ ఇవ్వడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళే మళ్ళీ వాళ్ళ పత్రికలో ఇంకొకలాగా రాశారు, రైతులను అడ్డుకోవడానికి ఇంతమంది పోలీసులా, ఇన్ని ఆంక్షలా అని చెప్పి. అంటే రైతులను అడ్డుకోవడానికి పోలీసులు ఉన్నారు, రైతులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా అడ్డుకోవడానికి ఉన్నప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడమే అవుతుంది కదా అండి. ఎలా చూడొచ్చు అంటారు? 2 మాటలు మాట్లాడతారు. 2 మాటలేంటి, 200 మాటలు మాట్లాడతారు. వాళ్ళకు ఉన్నదే నాలిక.
నరం లేని నాలుగు ఎటు పడితే అటు ఊగుతుంటుంది కదా. నేను వస్తున్నానని చెప్పి 2,000 మంది పోలీసుల్ని పెట్టారు అని చెప్పి నిన్ననే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి 2,000 మంది పోలీసులు ఎందుకు పెట్టారు? నువ్వు వస్తున్నావనే పెట్టారు. మరి భద్రత లేదంటావేంటి? ఆ 2,000 మంది పోలీసులు నిన్ను భద్రత కోసమే కదా. కానీ నువ్వు అతి తెలివిగా నువ్వేం చేసావు? తెల్లవారుజామునే వెళ్ళిపోండి, పోలీసులు వచ్చే లోపలే మార్కెట్ యార్డ్లోకి వెళ్ళిపోండి అని పంపించావు. నువ్వు మార్కెట్ యార్డ్లోకి వెళ్ళంగానే నిన్ను పిసికి నలిపి పెట్టారు. కావాలంటే ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. నలిపి పెడితే భయపడిపోయాడండి. అసలు భయపడిపోయి, అరే మీరు పిశాచిలా రాక్షసులా ఏంట్రా నా మీద పడుతున్నారని చెప్పి అరిచి కేకలేశాడు. మరి ఆయన అన్నట్టు జనాన్ని సమీకరించకపోతే వాళ్ళందరూ రైతులే అయ్యి ఉంటారు. ఎగ్జాక్ట్లీ రైతుల్ని తిట్టావా? నీ కార్యకర్తలను తిట్టావా? పోలీసులు వచ్చి ప్రొటెక్షన్ ఇచ్చి చక్కగా నీకు మొత్తం అంతా కూడా నువ్వు ఇచ్చిన ప్లాన్ ప్రకారం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తే అతి తెలివితేటలు చూపిస్తే ఇట్ అవుతుంది. ఏమవుతుంది? అతి తెలివితేటలు చూపిస్తే నలిపేస్తారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డికి ఇది స్వయంగా అనుభవం అయింది. నిన్న జగన్మోహన్ రెడ్డికి ఇంకా డౌట్ ఏదన్నా ఉంటే, అంటే తనొక్కడనే నలిపారా, కార్యకర్తలందరూ మీదపడి ఎగబడి ఒకవైపు చక్కా పీకుతున్నారు, ఒకవైపు ఒకడు గొంతు మీద చెయ్యేస్తున్నాడు, ఒకడు ఆ చెయ్యిని పెడగా లాగుతున్నాడు వెనక్కి, ఆయన ఇంకొక చెయ్యి లాగుతున్నాడు, ఇంకొకడు కింద కాళ్ళు లాగుతున్నాడు, ఒకడు పొట్ట పట్టుకొని ఇట్లా లాగుతున్నాడు మొత్తం వెనక్కి చేస్తూ ఉంటే అది తన ఒక్కడికే జరిగిందేమో అన్న డౌట్ జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు. పక్కనే రోజా ఉంది, రోజాని అడగండి. పక్కనే రోజా కూడా ఉంది. అటు పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అడుగు, అన్నా నన్ను బీకారన్నా, మరి నిన్ను కూడా బీకారా అని అడుగు. రోజాని పిలిచి అక్క నన్ను బీకారక్క, నిన్ను కూడా ఇచ్చేశారా, ఇబ్బంది పెట్టారా అని అడుగు. అతి తెలివితేటలు. పోలీసులు వద్దయా, నీకు లోపలికి రైతుల దగ్గరికి వెళ్ళు, అక్కడ రైతులు ఎవరన్నా ఉంటే మాట్లాడు అంటే ముందరే పంపిస్తావా కార్యకర్తల్ని? పో, ఎవరు ఇబ్బంది పడ్డారు? నువ్వు ఇబ్బంది పడ్డావు. అక్కడ రైతులు ఎవరు లేరు, తోతాపూర్ రైతులు అక్కడ ఎవరు లేరు. అందరూ సరుకు అమ్ముకున్నారు, డబ్బులు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. గవర్నమెంట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే వేసింది. ఇబ్బంది ఎవరు పడ్డారు? నిజంగా సమస్య చెప్పుకోవాలంటే ఒక 20-30 మంది 50 మంది రైతులు అయితే సరిపోతారు కదా సార్. మా సమస్య ఇది, మా సమస్య పరిష్కరించండి అని చెప్పాలంటే ఒక 50 మంది. ఇప్పుడు నీకు సమస్య నిజంగా ఉంటే రైతులు నీ దగ్గరికి వస్తారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు? ఏ రైతుకే కాదు ఎవరికైనా సరే ఇబ్బంది ఉంది అంటే ఏం చేస్తారు? స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఫస్ట్ ప్రభుత్వానికి చెప్తారు. ఆ ఎంఆర్ఓకో కలెక్టర్కో వినతి పత్రం ఇస్తారు. ఆయన పరిష్కరించకపోతే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తారు. లేదు అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే మీ ఇంటికి వస్తారు, తాడేపల్లి వస్తారు. వచ్చి అయ్యా మాకు ప్రభుత్వం మా మొర ఆలకించట్లేదు, నువ్వు చెప్పు అని చెప్పి నీకు వినతి పత్రం ఇస్తారు కదా. ఇదే కదా ప్రాసెస్ జరిగేది. నువ్వు వెళ్ళి తోతాపూర్ రైతులకు అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగింది? ఎవరు వచ్చారు? రైతులు ఎక్కడొచ్చారు? బలవంతంగా లాక్కొని లారీలు ట్రాక్టర్లు లాక్కొని వాళ్ళకి పోనీ డబ్బులు ఇచ్చావా? వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వకుండా తీసుకొచ్చి అవన్నీ తొక్కావు అంటే ఈ రోజున నీ ఈవెంట్ మేనేజ్మెంట్ మొత్తం రాష్ట్ర ప్రజలందరి ముందర బట్టబయలైపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.